స్టార్టింగ్ లో ఒక సూపర్ మ్యాటర్ చెప్పారు. మనం ఏం చెయ్యగలం అన్నదే ముఖ్యం. ఫ్రెండ్స్ ఈరోజు అయితే బాయ్స్ యాటిట్యూడ్ మీద ఒక వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసిన నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. బాయ్స్ యాటిట్యూడ్ మీద ఈ వీడియో చాలా సింపుల్గా అయితే చేసుకుంటారు. ఈ వీడియో అయితే స్కిప్ చేసుకుని అయితే చూడండి. మీకైతే చాలా ఎక్స్ప్లెయిన్ అయితే కొన్ని విషయాలు అయితే కొన్ని వరకు అయితే తెలుస్తాయి. మీకు చాలా వరకు అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. ఫొటోస్ పెట్టుకుని చాలా సింపుల్గా అయితే చేసుకుంటారు. అదేవిధంగా మీకు ఇంపోర్ట్ ప్రాబ్లం ఏమన్నా వస్తే డిస్క్రిప్షన్ కింద వీడియో వచ్చేసి ఉంటాను. ఆ వీడియో అయితే చూడండి. ఇంపోర్ట్ కార్డ్ లేకుంటే ఆ వీడియో అయితే చూసి ఇంపోర్ట్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ పేజీలో కానీ పెట్టేసి ఉంటాను. ఆ వీడియోలో కానీ ఇన్స్టాగ్రామ్ పేజీలో కానీ చూసి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అదేవిధంగా ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించడం చేసుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలా అలర్ట్ మెషిన్ అయితే ఓపెన్ చేసుకునండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్లోకి వచ్చేసేయండి. ప్రాజెక్ట్లోకి వచ్చేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఇలా ఫుల్ ప్రోడక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా అయితే వచ్చేస్తుంది. మీకైతే టెస్ట్ అయితే యానిమేషన్ అయితే ఇచ్చి ఉంటాను. ఓన్లీ ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంటుంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది మీది ఈమెనే పెట్టుకున్నాండి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది నేను ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చేసింటాను. ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే రీప్లేస్మెంట్ అయితే చేంజ్ చేసుకోండి. ఇలా రీప్లేస్మెంట్ అయితే చేంజ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చేసేయండి. ఇక్కడ వచ్చేసి ఏం చేయాలంటే 10.09 మిల్లీసెకండ్ వరకు వచ్చే ప్లస్ ఐకాన్ వచ్చేసి ఇక్కడ మీడియా వచ్చేసి ఇక్కడ మనము ఏ ఫోల్డర్లో ఉన్నాయో ఆ ఫోల్డర్కి వెళ్ళి మన ఫొటోస్ అయితే ఇలా ఉంటుంది కదా, మన ఫొటోస్ అని ఎవరి ఫొటోస్ అని యాడ్ చేసుకోండి. నేనైతే ఇలా అయితే యాడ్ చేస్తున్నా. ఇలా యాడ్ చేసుకొని 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని ఎక్స్ట్రా పని ట్రిమ్ చేసుకుంటున్నా. ట్రిమ్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్, మళ్ళీ మీడియా, మళ్ళీ ఇంకో ఫోటో, మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఇలా ఎక్స్ట్రా పని ట్రిమ్ చేస్తున్నా. మళ్ళీ ప్లస్ ఐకాన్, మళ్ళీ మీడియా, మళ్ళీ ఇలా ఈ విధంగా మీరైతే ఫొటోస్ అయితే ఇలా ఈ విధంగా ఇలా అయితే యాడ్ చేసుకున్నాండి. రెడ్ మార్క్ దగ్గరకు అనేది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్, మళ్ళీ మీడియా, మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుని మళ్ళీ ఫుల్ స్క్రీన్ అదే చేసుకోండి. మళ్ళీ ఇష్టపడిన ట్రిమ్ చేసుకోండి. ఇలా ట్రిమ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ వచ్చేసేయండి. ఇక్కడ టైం చేస్తే అక్కడికి వచ్చేసేయండి. 10.09 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడికి వచ్చేసి ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి కీ యానిమేషన్లో చూసుకొని కీ యానిమేషన్ అయితే లేదు కొంచెం చెక్ చేసుకోండి. లేదు మనం ఏం చేయాలంటే ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకునండి. ఇమేజ్ అనేది డిలీట్ చేద్దాం. ఇమేజ్ అనేది డిలీట్ చేసుకొని ఇప్పుడు ఈ ఇమేజ్కి అయితే పేస్ట్ అయితే చేద్దాం. ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే చేయండి. ఈ విధంగా ఇలా పేస్ట్ అయితే అవుతుంది. ఇలా పేస్ట్ అయిన తర్వాత ఇలా కొంచెం ముందుకైతే స్కోర్ వేసి మళ్ళీ ఈ విధంగా ఈ ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేయండి. ఇలా అన్ని ఫొటోస్ అయితే పేస్ట్ అయితే చేయండి. మీకు చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఈ ఫొటోస్ కన్నీ. ఇప్పుడు ఈ విధంగా ఫొటోస్కి అయితే నేనైతే ఇలా పేస్ట్ చేసినాను. మీరు కానీ అదే విధంగా ఫోటోతో అయితే పేస్ట్ అయితే చేయండి. ఈ విధంగా కొంచెం చెక్ చేసుకోండి. కొంచెం మీరు ఏమైనా ఫొటోస్కి ఏమైనా ఎఫెక్ట్స్ ఇచ్చినారో లేదో కొంచెం అన్నిటికీ ఇలా ఫొటోస్కి అయితే పేస్ట్ అయితే చేసినారో లేదో చూసుకొని ఇలా చూసుకున్న తర్వాత కొంచెం ఇక్కడ లిరికల్ ఏమైనా మీకు మిస్టేక్ అయిందో లేదో కొంచెం చూసుకోండి. ఇక్కడ బీకే క్రియేషన్ ఉంటుంది. ఇక్కడ ఎడిట్ టెస్ట్ మీద క్లిక్ చేసుకొని ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీ నేమ్ కానీ ఎవరి నేమ్ అయినా యాడ్ చేసుకోండి. నేను సింపుల్గా భీమా అని నేమ్ అయితే యాడ్ చేస్తున్నా. ఇలా మీరు ఈ నేమ్ కానీ ఈ విధంగా మీరు నేమ్ అయితే చేంజ్ చేసుకునండి. ఇలా మీ ఎవరు ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నారో ఆ ఫొటోస్ నేమ్ వాళ్ళ నేమ్ అయితే యాడ్ చేసుకొని ఇలా అయితే చూసుకోండి. సెట్టింగ్ పక్కన షేర్ అయితే కనపడుతుంది. మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకునండి. జై హింద్.